2024 జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా అక్కడ ఒక భారీ బహిరంగ సభను అడ్రస్ చేయబోతున్నారు. కానీ ఈ పర్యటనను అడ్డుకోవాలని పాకిస్తాన్లోని ఉగ్రవాదులు కుట్ర పన్నారు. జమ్మూలో భారీ విధ్వంసం సృష్టించడానికి ఒక అత్యంత ప్రమాదకరమైన ప్లాన్ గీశారు. ప్రాణాలు తీసే ఆయుధాలు, సూసైడ్ వెస్ట్లు, AK-47 రైఫిళ్లతో జైషే మహమ్మద్కు చెందిన 2 పాకిస్తానీ ఉగ్రవాదులు మన సరిహద్దులు దాటేశారు. కానీ వాళ్ళకి ఎదురు కాబోయేది ఇండియన్ ఆర్మీకి చెందిన అత్యంత ప్రమాదకరమైన దళమని ఆ ఉగ్రవాదులకు తెలీదు. ఇది కేవలం ఒక భయంకరమైన ఉగ్రవాద కుట్ర కథ మాత్రమే కాదు, తన ప్రాణాలను లెక్క చేయకుండా పాకిస్తాన్ ప్లాన్ను మట్టి కరిపించిన 9 పారాసెఫ్కు చెందిన ఒక రియల్ హీరో కథ. దేశాన్ని వణికించడానికి అంత సిద్ధమైనప్పుడు ఒక ధైర్యశాలి మన దేశాన్ని ఎంత పెద్ద ప్రమాదం నుంచి కాపాడాడో ఈ కథ చెబుతుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూలోని సాంబా జిల్లా పల్లీ గ్రామంలో ఒక భారీ సభను అడ్రస్ చేయాల్సి వచ్చింది. ఇది సాధారణ పర్యటన కాదు. 2019 ఆగస్టు నెలలో జమ్మూ కాశ్మీర్ నుంచి ఆర్టికల్ 370ని శాశ్వతంగా తొలగిస్తూ భారత ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ప్రధానమంత్రి ఆ ప్రాంతంలో చేస్తున్న మొట్టమొదటి అతిపెద్ద పబ్లిక్ మీటింగ్ అదే. జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు పూర్తిగా నార్మల్ అయ్యాయి. ఆ భారీ ర్యాలీ ద్వారా ప్రపంచానికి ఒక స్పష్టమైన మెసేజ్ దీని ద్వారా పంపాలి. కానీ సరిహద్దుల ఆవల ఉన్న శత్రువులకు మాత్రం నిద్ర పట్టలేదు. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద నాయకులు, వాళ్ల మద్దతుదారులు ఎలాగైనా ఈ పర్యటనను ఆపాలని చూశారు. ఏప్రిల్ 24 దగ్గర పడుతున్న కొద్దీ 2 వైపులా ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ప్రధానమంత్రి సెక్యూరిటీ కోసం మన ఏజెన్సీలు రాత్రింబవళ్లు కష్టపడుతుంటే పాకిస్తాన్లోని ఉగ్రవాదులు తమ ప్లాన్ అమలు చేయడానికి పావులు కదుపుతున్నారు. ప్రధానమంత్రి పర్యటన కోసం చుట్టుపక్కల భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. కానీ సరిగ్గా అదే సమయంలో 2 అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదులు జమ్మూ బోర్డర్ దాటి లోపలికి వచ్చారని ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి సమాచారం అందింది. కాశ్మీర్లోని కొందరు ఓవర్ గ్రౌండ్ వర్కర్లు పాకిస్తాన్లోని జైషే మహమ్మద్ టాప్ కమాండర్లతో డైరెక్ట్ కాంటాక్ట్లోకి వచ్చారు. ప్రతి క్షణం ఈ దాడికి సంబంధించి ప్లాన్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి ఈ ఉగ్రవాదులు మన బోర్డర్లోకి ఎంటర్ అయ్యారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ద్వారా తేలింది. జమ్మూలోని ఏదైనా పెద్ద మిలిటరీ బేస్ లేదా సెక్యూరిటీ ఫోర్సెస్ దాని కాన్వాయ్ మీద దాడి చేయడమే వాళ్ళ టార్గెట్. ఆ దాడిలో వీలైనంత ఎక్కువ ప్రాణ నష్టం కలిగించి జమ్మూ అంతటా భయాందోళనలు సృష్టించడం వాళ్ళ మెయిన్ టార్గెట్. ఆ గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని సెక్యూరిటీ కారణాల వల్ల ప్రధానమంత్రి ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యేలా చేయాలన్నది వాళ్ళ పక్కా ప్లాన్. ఎన్ఐఏ చేసిన లోతైన ఎంక్వైరీలో ఈ కుట్ర వెనుక జైషే మహమ్మద్ టాప్ కమాండర్లు మౌలానా మసూద్ అజర్ అల్వి, రవూఫ్ అస్గర్ అలీ ఉన్నారని తేలింది. షాహిద్ లతీఫ్, ఇలియాస్ కశ్మీరీ లాంటి కమాండర్లు ఆ ఉగ్రవాదులకు స్పెషల్ వెపన్స్ ఇచ్చి బోర్డర్ దాటించారు. ఇండియాలో ఉన్న కొందరు లోకల్ ఓవర్ గ్రౌండ్ వర్కర్లు వాళ్లకు అడుగడుగునా సాయం చేశారు. ఈ దేశద్రోహులు ఆ ఉగ్రవాదులను లోపలికి తీసుకొచ్చి దాక్కోవడానికి స్థావరం కల్పించారు. హైవే మీద ఉన్న చెక్ పోస్టుల నుంచి తప్పించి వాళ్లను సుంజ్వాన్ వరకు సురక్షితంగా చేర్చారు. ఈ 2 పాకిస్తానీ ఉగ్రవాదుల దగ్గర భారీ మందుగుండు సామాగ్రి ఉంది. వందలాది బుల్లెట్లు, హై కెపాసిటీ మ్యాగజైన్లతో పాటు 3 AK-47 రైఫిల్స్ ఉన్నాయి. అంతేకాకుండా వాళ్ళ దగ్గర సూసైడ్ వెస్ట్లు, ప్రమాదకరమైన గ్రెనేడ్లు కూడా ఉన్నాయి. సూసైడ్ వెస్ట్ వేసుకుని వచ్చారంటే వాళ్ళు బతికి తిరిగి వెళ్లే ఉద్దేశంతో రాలేదని స్పష్టంగా అర్థమవుతుంది. పాకిస్తాన్లోని తమ కమాండర్లతో మాట్లాడడానికి వాళ్ళ దగ్గర ఎన్క్రిప్టెడ్ శాటిలైట్ ఫోన్లున్నాయి. చాలా రోజుల పాటు పోరాడడానికి వీలుగా ఎనర్జీ డ్రింక్స్, హై క్వాలిటీ ఫుడ్, అడ్వాన్స్డ్ మెడిసిన్స్ ఉన్నాయి. 2022 ఏప్రిల్ 22 జమ్మూలోని సంజ్యూన్ ఏరియా. సమయం ఉదయం 4:25. సుమారుగా 15 మంది జవాన్లతో CISFకి చెందిన ఒక బస్ చద్దా క్యాంప్ దగ్గర నుంచి వెళుతోంది. ఈ జవాన్లంతా తమ డ్యూటీ మారడానికి వెళుతున్నారు. అలాగే ఆ ఏరియాలో జరిగే ఒక సర్చ్ ఆపరేషన్లో కూడా వాళ్ళు పాల్గొనాల్సి ఉంది. ఉదయం చీకటిని ఆసరాగా చేసుకుని అప్పటికే అక్కడ కాపు కాసిన ఆ ఫిదాయిద్ ఉగ్రవాదులు ఒక్కసారిగా బస్సు మీద అటాక్ చేశారు. తమ AK-47 రైఫిళ్లతో బస్సు మీద విచక్షణారహితంగా బుల్లెట్ల వర్షం కురిపించారు. అంతేకాకుండా బస్సు వస్తున్న దారిలో చాలా గ్రెనేడ్లు కూడా విసిరారు. ఆ ఆకస్మిక దాడిలో మన సెక్యూరిటీ ఫోర్సెస్కు చాలా నష్టం జరిగింది. ఈ కాల్పుల్లో CISF ASI SP పటేల్ వీరమరణం పొందారు. చాలా మంది జవాన్లు గాయపడ్డారు. ఇంత పెద్ద దాడి జరిగినప్పటికీ తమ తోటి జవాన్లను కోల్పోయిన బాధలో ఉన్నప్పటికీ మిగిలిన CISF జవాన్లు అద్భుతమైన ధైర్యాన్ని చూపించారు. వెంటనే తమ పొజిషన్స్ తీసుకుని ఉగ్రవాదుల మీద భారీ స్థాయిలో కాల్పులు జరిపారు. జవాన్ల ధైర్యం, వేగవంతమైన రెస్పాన్స్ ఉగ్రవాదుల ప్లాన్ను ఫెయిల్ చేశాయి. బస్సు లోపలికి దూరి జవాన్లందరినీ దారుణంగా చంపేయాలన్నది ఆ ఉగ్రవాదుల ప్లాన్. కానీ మన జవాన్ల ఫైరింగ్ వాళ్ళను బస్సు దరిదాపుల్లో కూడా రానివ్వలేదు. దాంతో ఉగ్రవాదులు తమ ప్లాన్ మార్చుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఆ పేలుళ్లు, తుపాకీ కాల్పుల శబ్దాలు సంజ్వారీ ఏరియా అంతటా భయాన్ని సృష్టించాయి. ప్రజల్లో భయాందోళన, పుకార్లు వ్యాపించాయి. ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఉగ్రవాదులు ఇప్పుడు సాధారణ ప్రజలు ఉండే ఏరియాలో దాక్కున్నారు. అక్కడ చుట్టుపక్కల చిన్నపిల్లలు, కుటుంబాలు ఉన్నాయి. దాడి వార్త వెంటనే ఇండియన్ ఆర్మీకి చెందిన
అత్యుత్తమ దళం 9 పారా ఎస్ఎఫ్కు చేరింది. ఈ స్పెషల్ యూనిట్ కమాండర్ కెప్టెన్ రాకేష్ టిఆర్ వెంటనే అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. కెప్టెన్ రాకేష్ ఒక సాధారణ ఆఫీసర్ కాదు. ఆయన ప్రయాణం చాలా స్ఫూర్తిదాయకం. ఎన్నో కష్టాలతో కూడుకుంది. కర్ణాటకలోని తొరేలి అనే ఒక చిన్న పల్లెటూరులో పుట్టిన రాకేష్ ఒక సాధారణ రైతు కుటుంబానికి చెందిన అతను. ఆయన తన చదువు అంతా బెంగళూరు లాంటి పెద్ద నగరంలో పూర్తి చేశారు. కాలేజ్ రోజుల నుంచే దేశం కోసం ఏదైనా చేయాలనే తపన. దాంతో న్యూఢిల్లీలో జరిగిన థల్ సైనిక్ క్యాంప్లో కర్ణాటక స్టేట్ తరపున పాల్గొని అద్భుతమైన ప్రతిభ చూపి గోల్డ్ మెడల్ కొట్టారు. కానీ 2008లో ముంబైలో జరిగిన 26/11 దాడికి ఆయన జీవితంలో అతిపెద్ద టర్నింగ్ పాయింట్గా మారింది. ఆ దాడి రాకేష్ను లోపల నుంచి కదిలించింది. ఆ రోజే దేశ రక్షణ కోసం ఆర్మీలో చేరాలని, ఉగ్రవాదులకు వాళ్ల భాషలోనే బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఒక ప్రైవేట్ కంపెనీలో వచ్చిన మంచి ఉద్యోగాన్ని వదిలేసి ప్రయాగ్రాజ్లో జరిగిన అత్యంత కఠినమైన సర్వీస్ సెక్షన్లో బోర్డ్ ఇంటర్వ్యూ పాస్ అయ్యారు. ఆయన కష్టం ఫలించి 2016 సెప్టెంబర్ 10న ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్గా విధులో చేరారు. కెప్టెన్ రాకేష్ పనిచేస్తున్న ఈ 9 పారా ఎస్ఎఫ్ పేరు చెబితేనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైన్యాలు వణికిపోతాయి. ఈ కమాండోల ట్రైనింగ్ ప్రపంచంలోనే అత్యంత కఠినంగా, ప్రాణాపాయకరంగా ఉంటుంది. ప్రొబేషన్ సమయంలో శారీరకంగా, మానసికంగా ఎదురయ్యే ఎలాంటి నొప్పినైనా, కష్టాన్నైనా తట్టుకునేలా వాళ్లను తీర్చిదిద్దుతారు. 2016లో ఉరి దాడి తర్వాత పాకిస్తాన్ లోపలికి వెళ్లి చేసిన సర్జికల్ స్ట్రైక్స్లో కూడా ఇదే 9 పారా ఎస్ఎఫ్ కమాండోలు అత్యంత కీలక పాత్ర పోషించారు. కెప్టెన్ రాకేష్, ఆయన 9 పారా ఎస్ఎఫ్ ట్రూప్ వేగంగా సుంజ్వాన్లోని ఎన్కౌంటర్ స్పాట్కి చేరుకుంది. కానీ అక్కడికి వెళ్ళాక ఆ మిషన్ వాళ్ళు ఊహించిన దానికంటే చాలా కష్టంగా ఉండబోతుందని అర్థమైంది. ఇప్పుడు ఉగ్రవాదులు దాక్కున్న ప్లేస్ ఒక ఇరుకైన పద్మ వ్యూహం లాంటిది. పైగా అక్కడ జనం కూడా చాలా ఎక్కువ. అక్కడ రోడ్లు, గల్లీలు చాలా ఇరుగ్గా ఉండి ఇల్లు ఒకదానికొకటి పూర్తిగా ఆనుకోనున్నాయి. ఆర్మీ నేరుగా లోపలికి వెళ్లి ఫైరింగ్ మొదలు పెడితే ఉగ్రవాదుల కంటే సాధారణ పౌరుల ప్రాణాలకే ఎక్కువ ముప్పు. అందుకే కెప్టెన్ రాకేష్ తొందరపడలేదు. పాత పద్ధతులకు బదులు ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్ లాంటి మోడర్న్ టెక్నాలజీ వాడారు. ఆకాశంలో ఒక డ్రోన్ ఎగరేశారు. అది ఒక పెద్ద మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. ఆ హైటెక్ డ్రోన్కు ఉన్న థర్మల్, ఆప్టికల్ కెమెరాలు పొగను, మంచును కూడా దాటుకుని చూస్తూ ఉగ్రవాదుల ఖచ్చితమైన లొకేషన్ను పసిగట్టాయి. ఉగ్రవాదులు ఏ ఇంట్లో, ఏ గల్లీలో, ఏ మూలన దాక్కున్నారో కెప్టెన్ రాకేష్కు ఆ డ్రోన్ ద్వారా స్పష్టంగా కనిపించింది. తన జవాన్ల ప్రాణాలను రిస్కులో పెట్టకుండానే శత్రువుల ప్రాణాలను ఏరిపారేయడానికి ఇదొక పద్మ వ్యూహం లాంటిది. ఇక అలా డ్రోన్ నుంచి అందుతున్న ఈ పక్కా సమాచారంతో కెప్టెన్ రాకేష్ సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో తన జవాన్లను మోహరించారు. ఆ భవనాన్ని, చుట్టుపక్కల ఏరియాను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కెప్టెన్ రాకేష్ వేసిన ఈ బలమైన స్కెచ్తో ఉగ్రవాదుల మతిపోయింది. ఆ ఇద్దరు పాకిస్తానీ ఉగ్రవాదులకు భయపడే ఛాన్స్ ఏమాత్రం లేకపోవడంతో 9 పారా ఎస్ఎఫ్ తమను నలువైపులా చుట్టుముట్టిందని వాళ్ళకు కూడా అర్థమైంది. ఇక తమకు ప్రాణాలతో మిగిలే అవకాశం లేదని, ఆ ఆర్మీ వలయాన్ని ఛేదించడం అంటే ప్రాణాలు పోగొట్టుకోవడం అని అర్థమైంది. వాళ్ళు సురక్షితంగా దాక్కున్న చోటు నుంచి బయటకొచ్చి సెక్యూరిటీ ఫోర్సెస్ పైన, చుట్టుపక్కల ఉన్న సాధారణ ప్రజల ఇళ్లపైన తమ AK-47తో విచక్షణారహితంగా బుల్లెట్ల వర్షం కురిపించడం మొదలుపెట్టారు. పరిస్థితి ఇప్పుడు పూర్తిగా అదుపు తప్పి చాలా ప్రమాదకరంగా మారింది. పరిస్థితుల తీవ్రతను కెప్టెన్ రాకేష్ వెంటనే అర్థం చేసుకున్నారు. ఉగ్రవాదుల AK-47 నుంచి వచ్చే బుల్లెట్లు చాలా పవర్ఫుల్ అని, అవి సాధారణ ఇటుకలను, ఇళ్ల గోడలను సులభంగా దూసుకుపోగలుగుతాయని వాళ్ళకి తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ఇళ్ల లోపల భయంతో వణుకుతూ దాక్కున్న సాధారణ ప్రజలకు, చిన్నపిల్లల ప్రాణాలకు చాలా పెద్ద ముప్పు పొంచుంది. దానికి తోడు ఉగ్రవాదులు వేసుకున్న సూసైడ్ వెస్ట్ కూడా మరో పెద్ద ప్రమాదం. దూరం నుంచి కాల్చడం వల్ల ఆ సూసైడ్ వెస్ట్ పేలిపోతే ఆ బ్లాస్ట్కి చుట్టుపక్కల ఇళ్లు డ్యామేజ్ అవుతాయి, ప్రాణాలు కూడా పోతాయి. సమయం మించిపోతుంది. కాబట్టి కెప్టెన్ రాకేష్ కొన్ని సెకండ్లలోనే అత్యంత కఠినమైన, ప్రమాదకరమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆయన తన ప్రాణాల గురించి, తన భద్రత గురించి ఏమాత్రం ఆలోచించకుండా సామాన్య పౌరుల ప్రాణాలను కాపాడడం కోసం తనను తాను ఉగ్రవాదులకు టార్గెట్గా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఉగ్రవాదుల దృష్టి మొత్తం తన వైపు తిప్పుకోవడానికి ఆయన తన కవర్ను వదిలి బయటకొచ్చారు. ఇలాంటి సాహసం చేయడానికి నిజంగా ఉక్కులాంటి గుండె ధైర్యం కావాలి. ప్రాణం మీద ఆశ ఉండకూడదు. రెండు వైపులా ఎక్కడైతే విపరీతంగా కాల్పులు జరుగుతున్నాయో ఆర్మీ భాషలో ఫేటల్ ఫన్నెల్ అని పిలిచే ఆ డేంజరస్ జోన్లోకి కెప్టెన్ రాకేష్ నేరుగా వెళ్లిపోయారు. ఒకవైపు ఉగ్రవాదులు పిచ్చోళ్లలా బుల్లెట్ల వర్షం కురిపిస్తుంటే, మరోవైపు నుంచి కెప్టెన్ రాకేష్ తన ప్రాణాలను పణంగా పెట్టి పూర్తి వేగంతో వాళ్ల వైపు దూసుకు వెళ్లారు. కేవలం కొన్ని సెకండ్ల పాటు జరిగిన ఈ నెత్తుటి ఆటలో కెప్టెన్ రాకేష్ తన ఎన్నో ఏళ్ల కఠినమైన ట్రైనింగ్ను, తన అద్భుతమైన క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ స్కిల్స్ను అద్భుతంగా ప్రదర్శించారు. కన్ను మూసి తెరిచేలోపు బుల్లెట్ల వర్షం మధ్యలో నుంచి దూసుకువెళ్లి అత్యంత ఖచ్చితత్వంతో గురిపెట్టారు. ఆ ఇద్దరు ఉగ్రవాదులు తమ సూసైడ్ వెస్ట్ బటన్ నొక్కే అవకాశం కూడా వాళ్ళకివ్వలేదు. అక్కడికక్కడే వాళ్ల పుచ్చలు పేలిపోయాయి. కెప్టెన్ రాకేష్ చూపించిన ఈ ధైర్యం, వేగం, ఖచ్చితమైన యాక్షన్ జైషే మహమ్మద్ వేసిన ఆ భయంకరమైన ప్లాన్ను తుడిచిపెట్టేశాయి. ఒక పెద్ద బ్లాస్ట్ జరగకుండా ఆపేశాయి. కెప్టెన్ రాకేష్ టిఆర్
అలాగే 9 పారాసఫ్ జవాన్లు చూపించిన ఈ సాటిలేని వీరత్వం సమయస్ఫూర్తి వల్లే 2022 ఏప్రిల్ 24న జమ్మూలో జరిగిన ప్రధానమంత్రి భారీ ర్యాలీ పూర్తి సురక్షితంగా విజయవంతంగా ముగిసింది. కెప్టెన్ రాకేష్ టీఆర్ చూపించిన ఆ అద్భుతమైన ధైర్య సాహసాలకు గుర్తింపుగా ఆయనకు మేజర్గా ప్రమోషన్ దక్కింది. 2023 మే 9న మేజర్ రాకేష్ టీఆర్కు 3వ అత్యున్నత శౌర్య పురస్కారమైన శౌర్య చక్ర అవార్డు ప్రదానం చేశారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే స్పెషల్ ఫోర్సెస్ ఆపరేషన్లు వాళ్ళ జీవితం ఎంత సీక్రెట్గా ఉంటాయంటే ఆయన ఇండియన్ ఆర్మీలోని అత్యంత ప్రమాదకరమైన 9 పారాఎస్ఎఫ్లో ఎలైట్ కమాండో అని ఆయన సొంత కుటుంబానికి కూడా తెలియదు. ఆయన చేసే ఈ ప్రమాదకరమైన డ్యూటీ గురించి, ఆయన అసలు ఐడెంటిటీ గురించి శౌర్య చక్ర అవార్డు అందుకున్నప్పుడు మాత్రమే